రక్షణకర్తైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థనలో ఏకీవించుచున్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనములను తెలియచేస్తూ ఉన్నానండి. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఈ సమయములో సామెత 1:33 చదువుకుందామండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. ప్రభువు యొక్క మాటను అంగీకరించి ఆయన మాట చొప్పున నడిస్తే భయపడనవసరత లేదు. అందుకనే నా పక్కన ఉండి ప్రభువు బలపరుస్తున్నాడని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. ఓ సందర్భంలో పౌలు అంటాడు, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలుగుచున్నాను అంటున్నాడు. ఈ ప్రశస్తమైన ఉదయకాలమున దేవుని యొక్క ఉపదేశమును అంగీకరిస్తే, ఆ మాటలను బట్టి నీవు నడిస్తే ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదమని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ఆయన మాటలకు విధేయులై ఉండి ఆయన కృపచొప్పున ఈ రోజును మీరు గడుపుకోండి. ప్రభువు మీకు సహాయం చేసి ఆదరించును గాక. ఆమేన్. మహాగణుడువైన మా పరమందున్న తండ్రి, మీరే మా జీవాధిపతివి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, శ్రీమంతుడైన దేవుడవు, సర్వ కృపలను అనుగ్రహించు మా దేవా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయము మాకిచ్చినందులకు మిమ్మలను స్తుతిస్తున్నాం. మీ కుమారుడైన యేసు ప్రభు మా అపరాధముల కొరకు, పాపముల కొరకు కల్వరిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచిన విధమును బట్టి పరమందున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం. నీ కుమారుడైన యేసు క్రీస్తులో నాయన మమ్మలను రక్షించినందులకు స్తోత్రాలు. ఆయనను బట్టి మమ్మలను సంఘముగా చేసినందులకు స్తోత్రాలు. ఆయనను బట్టి మాకు జీవం ఇచ్చిన దానిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయనను బట్టి అయ్యా అబ్బాని మొరపెట్టుకునే కృపను మాకు ఇచ్చినందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ దినమందు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడునన్న వాగ్దానమును బట్టి నిన్ను మేము ఘనపరుస్తున్నాం. మీ యొక్క ఉపదేశం మేము అంగీకరిస్తున్నాం. భయం వచ్చినా, కీడు వచ్చినా భయపడమని మీరు అభయమిచ్చిన మీ అభయము చొప్పున మమ్మల్ని నడిపించండి. గడిచిన రాత్రంతట్లో మీరు చేసిన కార్యములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయము నుండి వచ్చు సమయం అంతా కూడా మీ కాపుదల ద్వారా నడిపించండి నాయన. ఈ దినపు ప్రయాణాలు మీ చేతులకు అప్పజెప్తున్నాం. మీ నామంలో నడిపించండి. డ్యూటీలు మీ చేతులకు అప్పజెప్తున్నాం. క్షేమంగా మీరు నడిపించండి. ఈ దినమందు ఎవరైతే చనిపోయిన వారిని బట్టి అంగలారుస్తున్నారో వారికి ఓదార్పును దయచేయండి. చీకటిలో ఉన్న వీరికి ఆ మరణ వైరాగ్యము నుండి విడుదల దయచేయండి. నీ ప్రియులను మీరే దర్శించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న ప్రియులను ఈ దినపు పనుల్లో సహాయం చేయండి. వారికి మీ తోడు కాపుదల ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి దినమందు ఆయన కంపెనీ పనులకు, జాబులకు, ఉద్యోగస్తులకు, ఆయా స్థలాలకు వెళుతుంటుండగా మీ కార్యమును జరిగించండి. మహాగణుడవు నీవే, మహిమోన్నతుడవు నీవే. నాయన, మా జీవితములలో మాకు ఏది అవసరమో నీకు తెలుసు గనక మా ప్రతి అవసరత తీర్చి కాపాడమని, మీరే మహిమ తెచ్చుకొనమని, మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా మాకు చేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు
రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. ప్రభువు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.